బంగారంపై మోజున్న మహిళలకు శుభవార్త. గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర దేశాల నుంచి బంగారు దిగుమతులపై ఆంక్షలు సడలించింది. దీంతో ఒక్కసారిగా మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు ₹800 పడిపోయింది. ఇంకా తగ్గే అవకాశాలున్నాయని వ్యాపారస్తులు తెలుపుతున్నారు. బుధవారం మద్దర్పాడు వీరాంజనేయ స్వామికి పల్లకీ సేవ జరిగింది. ఒడిశా రాష్ట్రం పారాదీప్కు తూర్పుగా బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నుంచి వెలువడిన ప్రకంపనలు బుధవారం రాత్రి భారతదేశం తూర్పు ఉత్తర ప్రాంత వాసుల్ని గజగజ వణికించింది. రిక్టర్ స్కేలుపై 6గా నమోదైన తీవ్రత వల్ల పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. ఢిల్లీ నుంచి చెన్నై వరకు భూ ప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. జనం ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. చిత్తూరు జిల్లా ఎర్పేడు సమీపంలోని పొంగూరు వద్ద సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి ₹1 కోటి విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటుగా 23 మంది స్మగ్లర్లను కూడా పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా అడవుల్లోని ఎర్రచందనాన్ని స్మగ్లర్లు యథేచ్ఛగా తమిళనాడుకు తరలించడం మామూలైపోయింది. అటవీ శాఖ అండదండలతోనే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజా కుమార్తె వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వివాహానికి హాజరై వధువులను ఆశీర్వదించారు. భారతీయ జనతా పార్టీ నేత నితీష్ గడ్కరీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆయనకు అరెస్టుకు ఆదేశించింది. అయితే ఆ కేసులో బెయిలుకు ₹10,000 బాండ్ సమర్పించేందుకు కేజ్రీవాల్ నిరాకరించడంతో ఆయనను కోర్టు తీహార్ జైలుకు తరలించింది. కేజ్రీవాల్ ను కస్టడీకి పంపుతూ న్యాయమూర్తి కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే ఊరుకోమని అన్నారు. 2 రోజుల కస్టడీ కోసం ఆయనను తీహార్ జైలుకు తరలించగా జైలు వెలుపల అప్ నాయకులు ఆందోళన చేశారు.
హైదరాబాదీ మన తెలుగు వ్యక్తి కె రాజేంద్ర కుమార్ జమ్మూ కాశ్మీర్ కు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియమితులయ్యారు. ఎంఎస్సీ పూర్తి చేసిన అనంతరం 1984లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. కోరి నచ్చి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఉగ్రవాదులతో బంతాట ఆడుకున్న పోలీస్ అధికారి శ్రీనగర్ నడిపటిలోని లాల్ చౌకాలో ఆనాటి ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పాల్గొన్న బహిరంగ సభ, ఆత్మాహుతి దాడులతో విధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులను అదుపు చేసి తిప్పికొట్టే క్రమంలో వారు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కాల్పుల తర్వాత కొద్ది కాలం విధులకు దూరంగా ఉన్నాడు. 1956లో హైదరాబాద్లో జన్మించారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.